నమస్కారం. సినారే సినీ గీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ప్రముఖ గీత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరికొన్ని చిత్రగీతాల గురించి మనకి తెలియజేయబోతున్నారు. వారికి నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, గత వారం కొన్ని పాటల గురించి తెలియజేశారు. అయితే ఈ వారం జరిగిన కథ చిత్రంలో మీరు చాలా మంచి పాట రాశారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చాలా భలే మంచి రోజు. ఈ పాట ఇప్పటికీ కూడా అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా ప్రతి సందర్భంలో, అంటే ఏదైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాడుకుంటూ ఉంటున్నారు ఇప్పటికీ కూడా. అంతటి ప్రజాదరణ పొందినటువంటి పాట ఈ పాట. ఒక సందర్భంలో ఘంటసాల గారు కూడా చెప్పారు గురువుగారు, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పాట అని. ఈ గీతాన్ని మీరే రచించారు. అయితే దానికి సంబంధించి ఒకసారి మాకు తెలియజేస్తారు. బాబురావు అని దర్శకుడు అనుకుంటాను. ఘంటసాల గారు ఈ బాణిని ముందు ట్యూన్ తాను రూపొందించి చాలా సంతృప్తికరంగా ఉన్న సమయంలో ఈ గీతం రాయడానికి నన్ను ఆహ్వానించారు. ఘంటసాల గారు మాత్రమే పాడే గీతం ఇది. మీరు అన్నట్టుగా ఇది చాలా సందర్భాల్లో ఈ గీతాన్ని పాడుతూ ఉంటారు. ఎలాంటి మంచి రోజు అంటే వసంతాలు పూచే నేటి రోజు. మామూలుగా పూలు పూస్తాయి, కానీ దానికి ఆధిక్యాన్ని వసంతాలే పూస్తున్నాయి. అలాంటి రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఇది భలే గులాం అలీ ఖాన్ అని. కాకరు సజని ఆయన బాలం, ఘంటసాల గారికి చాలా ఇష్టం ఈ పాట. దాన్ని కొంచెం దాని స్పర్శ ఉంది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఇది బడే గులాం అలీ ఖాన్ రాగ స్పర్శ ఉంది ఇందులో. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. కోరికలు ఎగిరిపోయాయి, మళ్ళీ తిరిగి వచ్చాయి. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. చరణాన్ని ఒకసారి మాకు వివరిస్తారా? చందమామ అందిన రోజు అంటే ఈ రోజు ఎలా ఉందంటే ఎంత సంతోషం. చందమామ అందితే ఎంత సంతోషంగా ఉంటుందో అంతే తప్ప చందమామ చేతికి అందలేదు. బృందావని నవ్విన రోజు, ఇది కూడా అంతే. అది అద్భుతమైన ప్రయోగం, బృందావనమే నవ్వడం. తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై వెరిసిన రోజు. పాత్రలను బట్టి రాసింది ఇది, కేవలం గాలిలో ఎగిరేసింది కాదు. ప్రతి పంక్తిలో కూడా ఆ కథకు సంబంధించిన సన్నివేశ గారు సంగీత దర్శకత్వం వహించారు కదా. అయితే ఆయన సంగీత దర్శకత్వంలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే. మీరు కూడా చాలా పాటలకు రాశారు. అయితే ఆయనతో మీకున్నటువంటి ఒక అనుబంధాన్ని ఒకసారి తెలియజేస్తారు. అంటే ఏ సంగీత దర్శకుడితో ఒక గీత రచయితకు ఉన్న సంబంధమే మాది. అయితే అతనిలో సంగీతంతో పాటు కొంత సాహిత్య బంధం కూడా ఉంది ఆయనలో. కొందరు సంగీత దర్శకులకు భాషతో నిమిత్తం ఉండదు. ఇతనలా కాదు, భావయుక్తంగా ఆ చరణాల్లో ఏ అభిప్రాయాలు రాశాను దాన్ని అవగాహన చేసుకొని తాదాత్మ్యం